హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నిన్న నైట్ నుంచి అంట్లు వాష్ చేస్తూనే ఉన్నాను, పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న మినీ వ్లాగ్ కాదు, పెద్ద వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను. తప్పగా ఎవరు అనుకోవద్దు. దీంట్లో నాకు కొన్ని పర్సనల్ విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా మీరైతే స్కిప్ చేయకుండా వీడియో వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరన్నా మన వాళ్ళు చూస్తుంటే నాకు ఎక్కడన్నా కనిపించినప్పుడు అస్సలు ఆ టాపిక్ ఎత్తొద్దు, ఓకేనా? సో నీకేమన్నా అనిపిస్తే దాంట్లోనే కామెంట్ చెయ్యు, అంతవరకే. ఇక్కడైతే మార్నింగ్ బక్రీద్ ఈరోజు, ఇంకా అందుకనేసి నేనైతే నిన్న వాష్ చేసిన అంట్లు మొత్తం సెట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఎంత మెస్సీగా ఉందో చూడండి. ఇంకా నిన్న నైట్ కూడా మార్నింగ్ అంట్లు, నైట్ అంట్లు మొత్తం క్లీన్ అయితే చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ చాయ్లు చేయడానికే అంతా స్టవ్ పాడైపోతుంది. మేము డేలో 10 times చాయ్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఇంకా అందుకనేసి చూడండి అంతా ఎలా పడిపోయిందో. ఇంకా కొంచెం వీమ్ లిక్విడ్ వేసి, అంట్లు వాష్ చేసే లిక్విడ్ కూడా దొరుకుతుంది, ఇంకా అది లోకల్, అది కూడా వేసి నీట్ మొత్తం నీట్ అండ్ క్లీన్గా అయితే చేసేసుకున్నాను. చూడండి ఇప్పుడు దాకా ఎంత మెస్సీగా ఉందో. ఇంకా మొత్తం సింక్, స్టవ్, ఫ్లోర్ మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను. ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇవి ఇప్పుడు వాష్ చేసిన అంట్లు, అవి కూడా వంట అయిపోయినాక సెట్ చేసేసి పెట్టేసుకుంటాను. ఇక్కడైతే పులావ్ చేయడానికి, అలాగే చికెన్ చేయడానికి రెసిపీస్ షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను కదా, ఎందుకు అంటే పులావ్కి అలాగే చికెన్ కర్రీ ప్రిపేర్ చేయాలి. గోంగూర చట్నీ కూడా చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం నా ఇంట్లో ఈరోజు పండగ అయితే చేసుకున్నాను అన్నమాట. ఎప్పుడు నేను ఇలాంటి ఫుడ్ ఇంత ఎప్పుడు చేయలేదు. ఇదే నాకు లైఫ్లో ఫస్ట్ టైం అనుకోండి. ఎందుకంటే నేను స్వీట్ కూడా లైఫ్లో ఫస్ట్ టైం అంటే ఎక్కువ చేశాను, ఇంకా చేసుకుంటాను కానీ కొంచెం చేసేదాన్ని అన్నమాట. ఈసారి చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే వర్క్ అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మా కొత్త మంచము, ఇది కొంచెం పోయింది, బాగానే ఉంది, కాకపోతే అంతా వేస్ట్ చేసేసారు. ఇది అసలు ఒక పక్క నుంచి అయితే తీసుకుంటే మనకు ఎలాంటి యూజ్ అయినా అవుతుంది, కాకపోతే ఏం చెప్తాంలేండి, ఇంకా అలా అయిపోయింది. ఇంకా కొత్త మంచం అయితే అల్లుతూ ఉన్నారు, నేను వచ్చేసి వంట చేస్తూ ఉన్నాను. చూడండి ఇక్కడ గోంగూర చట్నీ కుక్కర్లో వేయకుండా ఆయిల్లో బాగా వేయించి అస్సలు సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతున్నాను. పులావ్ చేయాలి అంటే కంపల్సరీ అదే ఉండాలి కదా, అందుకనేసి అది పట్టేసిన తర్వాత గోంగూర చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఎంత యమ్మీ, ఎంత టేస్టీగా ఉంది అంటే నా ఫ్రిడ్జ్లో ఇప్పటి వరకు కూడా ఉంది. ఇంకా గోంగూర చట్నీ అంటే ఇంకా మా ఇంట్లో కంపల్సరీ 2-3 days ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర మామూలుగా నేనైతే కొంచెమే తింటాను, ఇంకా పిల్లలు
మా ముస్కాన్ తింటుంది. ఇక్కడ పలావ్కి గ్రేవీ అనేది రెడీ చేస్తున్నాను. చాలా వరకు అయితే ఇక్కడ సౌండ్స్ అనేటివి వస్తూ ఉంటాయి, ఎందుకంటే బయట కూర్చొని రికార్డ్ చేస్తున్నాను. అది కూడా ఇక్కడైతే కొంచెం 5G నెట్వర్క్ వస్తుంది, వీడియో కూడా ఎడిట్ చేయడానికి బాగుంటుంది అనేసి ఇలా కూర్చున్నాను. మీకు ఏమన్నా సౌండ్స్ వస్తే ఒకవేళ దాన్ని అయితే స్కిప్ చేయండి. చాలా వరకు మ్యూజిక్ పెట్టి చేద్దాము అనుకుంటూ ఉంటాను, కాకపోతే మ్యూజిక్ పెడితే ఎవ్వరు వినరు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఘీ ఎందుకే అలా అయిపోయింది అనవద్దు, మంచిగానే ఉంది నెయ్యి. నేను పెట్టి అలా ఉంది. ఇంకా ఈ నెయ్యి సూపర్గా ఉంది. ఇది కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి నెయ్యి, ఈ నెయ్యితో సేమియా చేశాను చూడండి. సూపర్ అంటే సూపర్. 1 డేలోనే ఫినిష్ అయిపోయాయి, నిజం చెప్తున్నాను. చాలా వరకు స్వీట్ కూడా ఈసారి అయితే బాగా మంచిగా ప్రిపేర్ చేశాను అన్నమాట. యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను, లేకపోతే ఫస్ట్ పాలల్లోనే సేమియా చేసేదాన్ని నేను, అలా ఉండేది. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on